Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. I hope these sentences are very helpful for you to speak in English. Let's start. నేను ఎప్పుడూ అప్పు చేయను. నేను ఎప్పుడూ అప్పు చేయను. ఇంగ్లీష్‌లో ఐ నెవర్ బారో మనీ. ఐ నెవర్ బారో మనీ అంటే నేను ఎప్పుడూ అప్పు చేయను. సీ ద నెక్స్ట్ వన్. అతను నన్ను బ్రతకనివ్వడం లేదు. అతను నన్ను బ్రతకనివ్వడం లేదు. ఇంగ్లీష్‌లో హి ఈస్ నాట్ లెట్టింగ్ మీ సర్వైవ్. హి ఈస్ నాట్ లెట్టింగ్ మీ సర్వైవ్ అని అంటాం. సర్వైవ్ అంటే బతకడం. హి ఈస్ నాట్ లెట్టింగ్ మీ సర్వైవ్ అంటే అతడు నన్ను బ్రతకనివ్వడం లేదు. సీ ద నెక్స్ట్ వన్. మిగతావి నేను చూసుకుంటాను. మిగతావి నేను చూసుకుంటాను అని చెప్పే సందర్భాలలో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ అంటే మిగతావి నేను చూసుకుంటాను. చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? సీ ద నెక్స్ట్ వన్. ఇది నీది కాదు. ఇది నీది కాదు అని చెప్పే సందర్భాలలో ఇట్స్ నాట్ యువర్స్. ఇట్స్ నాట్ యువర్స్. సీ ద నెక్స్ట్ వన్. టైం ఎంత? టైం ఎంత? ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. వాట్ ఈస్ ద టైమ్? వాట్ ఈస్ ద టైమ్? ఆర్ వాట్ టైమ్ ఈజ్ ఇట్? వాట్ టైమ్ ఈజ్ ఇట్? ఈ విధంగానైనా అడగవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను డబ్బుని జాగ్రత్తగా లెక్కపెట్టాను. నేను డబ్బుని జాగ్రత్తగా లెక్కపెట్టాను అని చెప్పే సందర్భాలలో ఐ కౌంటెడ్ ద మనీ కేర్‌ఫుల్లీ. ఐ కౌంటెడ్ ద మనీ కేర్‌ఫుల్లీ అంటే జాగ్రత్తగా లెక్కపెట్టడం. కేర్‌ఫుల్లీ. సీ ద నెక్స్ట్ వన్. అక్కడుంది రోహన. అక్కడుంది రోహన. ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి? ఈజ్ దట్ రోహన్ ఓవర్ దేర్? ఈజ్ దట్ రోహన్ ఓవర్ దేర్? అడగవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నాకు చాలా పని ఉంది. నాకు చాలా పని ఉంది. ఇంగ్లీష్‌లో ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. సీ ద నెక్స్ట్ వన్. నేను నిన్ను ఇక ఎంతమాత్రం భరించలేను. నేను నిన్ను ఇక ఎంతమాత్రం భరించలేను. ఇంగ్లీష్‌లో ఐ కాంట్ టాలరేట్ యూ ఎనీమోర్. ఐ కాంట్ టాలరేట్ యూ ఎనీమోర్. ఐ కాంట్ టాలరేట్ భరించలేకపోవడం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నా కోసం ఏం చేయగలవు? నువ్వు నా కోసం ఏం చేయగలవు? ఇంగ్లీష్‌లో వాట్ కెన్ యూ డూ ఫర్ మీ? వాట్ కెన్ యూ డూ ఫర్ మీ? ఫర్ మీ అంటే నా కోసం. నువ్వు ఏం చేయగలవు? వాట్ కెన్ యూ డూ? సీ ద నెక్స్ట్ వన్. వెళ్ళే ముందు భోంచేసి వెళ్ళండి. వెళ్ళే ముందు భోంచేసి వెళ్ళండి. ఇంగ్లీష్‌లో హావ్ డిన్నర్ బిఫోర్ లీవింగ్. హావ్ డిన్నర్ బిఫోర్ లీవింగ్. సీ ద నెక్స్ట్ వన్. నాకు బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. నాకు బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ గాట్ ఏ జాబ్ ఇన్ ఏ బ్యాంక్. ఐ గాట్ ఏ జాబ్ అంటే నాకు ఉద్యోగం వచ్చింది. బ్యాంక్‌లో అని చెప్పడానికి ఇన్ ఏ బ్యాంక్. ఈ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను ఎక్కువగా సంపాదించను. నేను ఎక్కువగా సంపాదించను. ఇంగ్లీష్‌లో ఐ డోంట్ ఎర్న్ మచ్. ఐ డోంట్ ఎర్న్ మచ్. మచ్ అంటే ఎక్కువగా. నేను సంపాదించను. ఐ డోంట్ ఎర్న్. సీ ద నెక్స్ట్ వన్. మీరు టైంకి వచ్చారు. మీరు టైంకి వచ్చారు. యూ ఆర్ ఆన్ టైమ్. యూ ఆర్ ఆన్ టైమ్. సీ ద నెక్స్ట్ వన్. టైంకి రావడాన్ని ఆన్ టైమ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఆమెకు టీ అంటే ఇష్టం. ఆమెకు టీ అంటే ఇష్టం అని చెప్పే సందర్భాలలో షీ ఈజ్ ఫాండ్ ఆఫ్ టీ. షీ ఈజ్ ఫాండ్ ఆఫ్ టీ. ఏదైనా ఇష్టం ఉన్న వాటికి ఫాండ్ ఆఫ్ యూజ్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. నా మొబైల్ డేటా అయిపోయింది. నా మొబైల్ డేటా అయిపోయింది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ హావ్ రన్ ఔట్ ఆఫ్ మై డేటా. ఐ హావ్ రన్ ఔట్ ఆఫ్ మై డేటా. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఏది రాత్రికి రాత్రే జరగదు. ఏది రాత్రికి రాత్రే జరగదు అని చెప్పే సందర్భాలలో నథింగ్ హ్యాపెన్స్ ఓవర్‌నైట్. నథింగ్ హ్యాపెన్స్ అంటే ఏది జరగదు. రాత్రికి రాత్రే ఓవర్‌నైట్. సీ ద నెక్స్ట్ వన్.
అతడు ఎక్కడుంటాడో నీకు తెలుసా? అతడు ఎక్కడుంటాడో నీకు తెలుసా? ఇంగ్లీష్‌లో డూ యూ నో వేర్ హీ లివ్స్? డూ యూ నో నీకు తెలుసా? వేర్ హీ లివ్స్ అతడు ఎక్కడుంటాడో? సీ ద నెక్స్ట్ వన్. మాది ఒక చిన్న కుటుంబం. మాది ఒక చిన్న కుటుంబం. ఇంగ్లీష్‌లో అవర్స్ ఈజ్ ఏ స్మాల్ ఫ్యామిలీ. అవర్స్ ఈజ్ ఏ స్మాల్ ఫ్యామిలీ. అవర్స్ అంటే మాది. ఒక చిన్న కుటుంబం. ఏ స్మాల్ ఫ్యామిలీ. సీ ద నెక్స్ట్ వన్. ఈరోజు సోమవారమా? ఈరోజు సోమవారమా? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఈజ్ ఇట్ మండే టుడే? ఈజ్ ఇట్ మండే టుడే? అని అడగవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అతడు ఎక్కడుంటాడో నాకు తెలుసు. అతడు ఎక్కడుంటాడో నాకు తెలుసు. ఇంగ్లీష్‌లో ఐ నో వేర్ హీ లివ్స్. ఐ నో వేర్ హీ లివ్స్. అతడు ఎక్కడుంటాడో వేర్ హీ లివ్స్. ఐ నో నాకు తెలుసు. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నీ బ్యాగ్ లోపల చెక్ చేసావా? నువ్వు నీ బ్యాగ్ లోపల చెక్ చేసావా? ఇంగ్లీష్‌లో డిడ్ యూ చెక్ ఇన్‌సైడ్ యువర్ బ్యాగ్? డిడ్ యూ చెక్ ఇన్‌సైడ్ యువర్ బ్యాగ్? డిడ్ యూ చెక్ అంటే నువ్వు చెక్ చేసావా? ఇన్‌సైడ్ యువర్ బ్యాగ్ నీ బ్యాగ్ లోపల. సీ ద నెక్స్ట్ వన్. అది ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. అది ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు అని చెప్పే సందర్భాలలో ఐ డోంట్ రిమెంబర్ వెన్ ఇట్ హ్యాపెండ్. ఐ డోంట్ రిమెంబర్ అంటే నాకు తెలియదు. అది ఎప్పుడు జరిగిందో వెన్ ఇట్ హ్యాపెండ్ జరగడాన్ని హ్యాపెండ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అందుకే నేను నిన్ను ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పాను. అందుకే నేను నిన్ను ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పాను. ఇంగ్లీష్‌లో ఈ సెంటెన్స్‌ని ఈ విధంగా చెప్పాలి. దట్స్ వై ఐ టోల్డ్ యూ నాట్ టు గో ఎలోన్. దట్స్ వై ఐ టోల్డ్ యూ నాట్ టు గో ఎలోన్. దట్స్ వై అంటే అందుకే. ఐ టోల్డ్ యూ నేను చెప్పాను. నాట్ టు గో ఎలోన్ ఒంటరిగా వెళ్ళవద్దని. సీ ద నెక్స్ట్ వన్. అతడు ఎప్పుడు బిజీగా ఉంటాడనుకుంటా. అతడు ఎప్పుడు బిజీగా ఉంటాడనుకుంటా. ఇంగ్లీష్‌లో ఐ థింక్ హీ ఈజ్ ఆల్వేస్ బిజీ. ఐ థింక్ హీ ఈజ్ ఆల్వేస్ బిజీ. అనుకుంటా. అనుకుంటా ఇంగ్లీష్‌లో ఐ థింక్. హీ ఈజ్ ఆల్వేస్ బిజీ. అతను ఎప్పుడూ బిజీగా ఉంటాడు. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు మొక్కలకి నీళ్లు పోసావా? నువ్వు మొక్కలకి నీళ్లు పోసావా? ఇంగ్లీష్‌లో డిడ్ యూ వాటర్ ద ప్లాంట్స్? డిడ్ యూ వాటర్ ద ప్లాంట్స్? సీ ద నెక్స్ట్ వన్. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పకు. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పకు అని చెప్పే సందర్భాలలో యూ డోంట్ టెల్ మీ వాట్ టు డూ. యూ డోంట్ టెల్ మీ అంటే నువ్వు నాకు చెప్పకు. నేనేం చేయాలో వాట్ టు డూ. సీ ద నెక్స్ట్ వన్. బాగా చేశావు, బాగా చేశావు అని చెప్పే సందర్భాలలో వెల్ డన్, వెల్ డన్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఉత్సాహంగా ఉండు, ఉత్సాహంగా ఉండు అని చెప్పే సందర్భాల్లో చీరప్, చీరప్ అని చెప్పవచ్చు. సో ద నెక్స్ట్ వన్. తిన్నగా వెళ్ళు, తిన్నగా వెళ్ళు. గో స్ట్రైట్, గో స్ట్రైట్. వాస్తవానికి, వాస్తవానికి. ఇండీడ్, ఇండీడ్ని యూజ్ చేస్తాం. సో ద నెక్స్ట్ వన్. కొంచెం కూడా కాదు, కొంచెం కూడా కాదు. నాట్ ఏ బిట్, నాట్ ఏ బిట్. సో ద నెక్స్ట్ వన్. నన్ను నమ్ము, నన్ను నమ్ము. బిలీవ్ మీ, బిలీవ్ మీ. నేను ఒప్పుకుంటాను, నేను ఒప్పుకుంటాను. ఐ అగ్రీ, ఐ అగ్రీ. సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.